తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గగన్యాన్ మిషన్ దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత కీలకమైన పారాచూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IDT-01 విజయవంతమైంది. ఇది గగన్యాన్ మిషన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఈ పరీక్ష విజయం అంతరిక్ష యాత్రికుల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని కూడా చెప్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారాచూట్ వ్యవస్థను అయితే ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకు ఈ తాజా పరీక్షను అయితే నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా పారాచూట్ వ్యవస్థ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ కీలక ప్రయోగం కేవలం ఇస్రో ఒక్కటే కాకుండా దేశంలోని పలు ప్రముఖ రక్షణ పరిశోధనా సంస్థల సమిష్టి కృషితో సాధ్యమైంది. భారత వైమానిక దళం DRDO, భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ పరీక్షలో ఇస్రోతో కలిసి పాల్పంచుకున్నాయి. ఈ సంస్థలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి ఈ క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి తీసుకురావటమే లక్ష్యంగా ఇస్రో ముందుకు సాగుతోందని కూడా చెప్పుకోవచ్చు. గగన్యాన్ అంటే భారత ప్రభుత్వం చేపట్టిన ఒక మానవ సహిత అంతరిక్ష యాత్ర. దీని లక్ష్యం భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి 3 రోజుల పాటు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లో పరిశోధనలు చేయించి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడమే. ఈ మిషన్ను ఇస్రో రూపొందిస్తుంది. దీని విజయం భారత అంతరిక్ష చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఇది కేవలం పరిశోధన కోసం మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం ఒక అగ్రగామి దేశంగా నిలవడానికి కూడా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మిషన్ ద్వారా మానవ ఆరోగ్యంపై అంతరిక్ష ప్రయాణ ప్రభావం, అంతరిక్షంలో కొత్త టెక్నాలజీలు, భవిష్యత్ మిషన్ల కోసం అవసరమైన జ్ఞానాన్ని ఇస్రో సంపాదించగలదు. ప్రస్తుతానికి ఇస్రో మిషన్కు సంబంధించిన అనేక కీలక పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. గగన్యాన్ మిషన్ ముందుగా మానవరహిత ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేయాల్సింది. ఆ తర్వాతనే మానవ సహిత ప్రయోగం ఉండనుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం మనం చూస్తే 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ఈ ప్రయోగం జరగొచ్చని కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. అయితే ప్రయోగాల విజయాలు ప్రభుత్వ ఆదేశాలను బట్టి తేదీల్లో మార్పులు ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే గగన్యాన్ మిషన్ కోసం 4 భారత వైమానిక దళ పైలట్లను వ్యోమగాములుగా ఎంపిక చేశారు. వారిలో గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంషు శుక్లా ఉన్నారు. వీరికి రష్యాలో, భారతదేశంలో కఠినమైన శిక్షణ ఇచ్చారు. మిషన్ సమయానికి వీరిలో 3 వ్యోమగాములుగా అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ 4 మన దేశానికి అంతరిక్షంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మిషన్ విజయవంతం అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టిన 4వ దేశంగా మన భారతదేశం నిలుస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపై లేదా ఇతర గ్రహాలపైకి వ్యోమగాములు పంపే ప్రణాళికలకు ఇది తొలిమెట్టుగా కూడా నిలవబోతోంది.